కనీస అవసరాలను తీర్చేందుకు ప్రజల కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలియజేశారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 2,43,00,000 నిధులతో తుమ్మ చెరువు నుండి వివేకానంద విగ్రహం వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 5వ వార్డులో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పట్టణం మహేందర్ రెడ్డి పనులు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. తోటి మెడ్చల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటున్నాం. ఎక్కడైతే కనీస అవసరాలు ప్రజలకు అవసరం ఉందో మరి ప్రజలకు కోరిన విధంగా అభివృద్ధి కార్యక్రమం చేయడం కూడా జరుగుతున్నది. తక్కువ టైంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో ముందుకు పోవడం కూడా జరుగుతున్నది. ప్రజలకు కూడా వ్యక్తిగతంగా మరి మహిళలకు ఆర్టీసీ ఉచితంగా అనుకోండి, గ్యాస్ ఇవ్వడం అనుకోండి, అదేవిధంగా కరెంటు ఫ్రీ ఇవ్వడం కూడా జరుగుతున్నది. మరి ముందు ముందు కూడా ఏ అవసరాలు ఉన్నా కూడా మున్సిపాల్లో కానీ మండలాల్లో కానీ పెద్ద ఎత్తున మన నిధులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ మేడ్చల్ చాలా పెద్ద నియోజకవర్గం కాబట్టి ఎక్కువ నిధులు కూడా అవసరం ఉన్నది. మరి సోదరి మరి వారు కూడా కొన్ని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి తప్పకుండా మరి శాంక్షన్ చేయించే బాధ్యత తీసుకుంటారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజలు మెచ్చే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఏడాది కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం గుండ్లపోచంపల్లిలో ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ కార్మికులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం డ్వాక్రా మహిళలకు 1,37,00,000 చెక్కును మున్సిపల్ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, కమిషనర్ స్వామి అందజేశారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన విజయోత్సవాలు జరపాలనే ఉద్దేశంతో 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మనము ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు విజయోత్సవాల్లో భాగంగా డ్వాక్రా మహిళలకు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో 1,37,00,000 రూపాయలు వాళ్ళకు డ్వాక్రా మహిళలకు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనము ప్రజాపాలన ఏర్పడే సంవత్సరం సందర్భంగా మనము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు వివరించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాము. ఈరోజు మనం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా మన తెలంగాణ రాష్ట్రము ముందుకు దూసుకుపోతున్న సందర్భంగా మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో దోసపాటి రంగారావు ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరు కాగా ప్రజాపాలన విజయోత్సవాలు పినపాక నియోజకవర్గ కోఆర్డినేటర్ గుత్తా అమిత్ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరిపి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సభలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అంకితమై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య, స్థానిక నాయకులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదో మనం ఒకవేళ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన సమాచారం కానీ, ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కానీ ఇంకా ఉత్సాహంతో కింది వరకు చేయడానికి అవకాశం ఉంది. మీరందరూ కూడా ఆలోచన చేయవచ్చు. డిసెంబర్ కంటే ముందు మన సోషల్ మీడియా మీరు చాలా అగ్రెసివ్ గా పనిచేసింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి సంబంధించిన ప్రాముఖ్యత ఏంటో మీ అందరికీ గుర్తుందా? ఒక సంవత్సరం ముందు ఏం జరిగింది? ఈరోజు
డిసెంబర్ 3, 2023 సంవత్సరంలో ఇదే తారీఖు రోజున డిసెంబర్ 3వ తారీఖున ఒక నియంతృత్వ పాలన, ఒక వ్యక్తిస్వామ్య వ్యవస్థ నుంచి ప్రజలు దూరం జరిగి ఒక ప్రజాపాలన రావాలనే ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఒక సో మీ అందరికీ తెలుసు, గడిచిన సంవత్సర కాలంలో మనం చేయాల్సిన పనులు అనేకం ఉన్నా, చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి, చేయాల్సిన పనులు కూడా ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. సో దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఒక సంవత్సరం జరిగింది, ఒక సంవత్సరం గడిచింది. డిసెంబర్ 3వ తారీఖున కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన రోజు మనం ఏ వారసత్వాన్ని అయితే తీసుకున్నామో ఆ వారసత్వం గురించి కూడా మీరందరికీ కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 2014లో మన రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత ఆ రోజు సుమారు ఒక 65,000 నుంచి 70,000 కోట్ల అప్పు ఆ రోజు మన రాష్ట్రం మీద ఉంటే, మనం డిసెంబర్ 3 సుమారు ప్రతి సంవత్సరం 70,000 కోట్ల అప్పు గడిచిన ప్రభుత్వం చేసి ఆ భారాన్ని రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మోపింది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. కష్టం అంతా కూడా బాగుంటుంది. అక్కడ జరిగే అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక వనరులు ఏవైతే మనకు వస్తాయో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ సంక్షేమానికి కావాల్సిన వనరులన్నీ అదొకటే కాకుండా మహిళలందరికీ కూడా గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకే ఇచ్చేటట్టుగా కార్యక్రమం. అదేవిధంగా మహిళా మనులకు, గృహిణులకు కూడా ప్రతి ఇంటికి 200 రూపాయలు ఏకం చేయడం జరిగింది. రైతన్నల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మొన్న 2 రోజుల ముందు రైతు సదస్సు, ఒక మన పాలన విజయోత్సవాల్లో భాగంగా రైతు పండుగ కూడా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు చాలా విషయాలు మన అమిత్ రెడ్డి అన్న గారు, చాలా మంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన తెలంగాణ రాష్ట్రం మనందరం కూడా ధనికులం. కానీ ఇవాళ గత 10 సంవత్సరాల పాలనలో ధనిక రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ పాలకులు, బీఆర్ఎస్ పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లతోని అప్పుల కుప్పగా మార్చారు, అప్పుల ఊపిలోకి నెట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు, విధ్వంసం సృష్టించారు. ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు లేకుండా చేసినారు. అటువంటి సందర్భంలో ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చింది, సంవత్సరం అయింది. మళ్ళీ వాళ్ళ పథకాలు అమలు చేయాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలన్నా డబ్బులు ఉండాలి. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినారు. ఆ భారం ఎవరి మీద పడుతుంది? అప్పు చేసిపోతే ఉన్నటువంటి వారసుల కొడుకుల మీద పడుతుంది. పేద ప్రభుత్వం అప్పు చేసింది కాబట్టి ఆ అప్పు ఏదైతే ఉందో ఇవాళ మన ప్రజాపాలన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడ్డది. ఇవాళ ఈ యొక్క అప్పులు కట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో మన రాష్ట్ర ఆదాయం సంవత్సరానికి 18,300 కోట్లు మన సంవత్సర నెల ఆదాయం, మనకు వచ్చే ఆదాయం. అందులో గత పాలనలో చేసినటువంటి 7 లక్షల కోట్లు అసలు వడ్డీ కట్టడానికి నెల మన గవర్నమెంట్ 8,000 కోట్లకు పైగా డబ్బులు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడతా ఉంది. ఇది గమనించాలి మీరు. అందుకనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక సుడిగుండంలో వదిలేసి వెళ్ళినారు కదా పాలకులు. మరి ఇవాళ ఆర్థిక ఊపి నుండి, ఆర్థిక సుడిగుండం నుంచి ఏ రకంగా బయటపడాలి, ఇవాళ పాలన చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ దమ్ము, ధైర్యం, డేరింగ్, డాషింగ్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు మాట ఇచ్చినారో ఆ మాట నిలబెట్టుకునే దానికోసం మన ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర కేబినెట్ మంత్రులందరూ కూడా ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పగలు రాత్రులు కష్టపడి ఇబ్బందులైనా, కష్టాలైనా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం
తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారికి నివాళులర్పించారు ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో తెలంగాణ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పొడిచేడి గ్రామంలో నిర్వహించిన 15వ వర్ధంతి సభలో పాల్గొని మాట్లాడారు. శంకరమ్మ వెంకటాచార్య గారు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఒక బిడ్డగా ఇలా మలిదశ ఉద్యమంలో ఆయన మరణంతో తెలంగాణ సిద్ధించిందని తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల్లో గుండెలో ఉండు శ్రీకాంతాచారి ఇవాళ ఇక్కడ లేకున్నా 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో శ్రీకాంతాచారి నివసించి ఉంది కాబట్టి అలాంటి శ్రీకాంతాచారి మరణంతో తెలంగాణ సిద్ధించింది. ఇలాంటి సభకు రావడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ సభాధ్యక్షుడు సత్యనారాయణ గారు, పెద్దలు జిల్లా ఒక బీసీ బిడ్డగా 95% కాలిపోయిన చిన్న గాయానికే అమ్మ అంటాం. చిన్న ముళ్ళు తాకినా లేకపోతే తట్టు తాకినా చిన్న యాపద వచ్చిన అమ్మ అంటాం. కానీ శ్రీకాంతాచారి 4 కోట్ల ప్రజల తరఫున 95% కాలిన వ్యక్తిగా జై తెలంగాణ అన్నాడు తప్ప నేను బతుకున్నా మళ్ళీ తెలంగాణతో సరిపోతానే నిర్ణయం తీసుకున్నటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి ఇలా మనలో లేకపోవడం నిజంగా కూడా ఆ పైన ఉన్న శ్రీకాంతాచారి ఈ 10 ఏళ్ల దుర్మార్గ పాలనలో నా ఆత్మ బలిదానం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడపాయి. నేను పోరాడిందే తెలంగాణ ఆత్మ గౌరవం, నిధులు నీళ్లు నియమాల కోసం పోరాడితే నా బలిదానం వల్ల వచ్చే తెలంగాణలో ఇంకా కూడా తెలంగాణ న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన ఆత్మ క్షోభిస్తున్న రోజులో తెలంగాణలో మార్పు మొదలైంది. ప్రజాపాలన ఇదే రోజు డిసెంబర్ 3 తారీఖున ఈ తెలంగాణ ప్రజలు గమనించి శ్రీకాంతాచారి మన కోసం నేర్పోయింది కాబట్టి తెలంగాణలో అన్ని విధాల నీళ్లు నిధులు నియామకాలు రావాలంటే కాంగ్రెస్ పాలన రావాలి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన రావాలని చెప్పి డిసెంబర్ 30 తారీఖున మీ అందరి ఆశయంతో ప్రజాపాలన వచ్చింది. ఈ రోజు రిజల్ట్ వచ్చిన రోజు కాబట్టి నిజంగా ఆ శ్రీకాంతాచారి ఆత్మ శాంతించడం కోసం తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఓటేసి ఇలా ప్రజాపాలన తీసుకొచ్చారు. ఏదైతే ఆత్మ బలిదానంతో వచ్చిన తెలంగాణలో ఉద్యోగాల కోసం కొట్లాడితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 54,320 ఉద్యోగాలు ఇలా సిద్ధించినాయంటే దాని వెనుక బలిదానం శ్రీకాంతాచారి. ఇవాళ మన ఏరియా నీళ్లు నిధులు నియామకాలు వస్తున్నాయంటే దాని వెనుక బలిదానం శ్రీకాంతాచారి. మన అంత గొప్ప మనసున్నటువంటి శ్రీకాంతాచారి మనలో లేకపోయినా ఆయన ఆత్మ బలిదానంతో వచ్చినటువంటి ఈ తెలంగాణ మనందరికీ ఫలాలు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇవాళ ప్రజాపాలన నడుస్తుంది. ఆ ప్రజాపాలనలో తప్పకుండా ఏదైతే కోరుకుందో శ్రీకాంతాచారి ఏదైతే ఆశించిన తెలంగాణ ఈ 10 ఏళ్ల దుర్మార్గ పాలనలో అంతమందించి ప్రజాపాలన తెచ్చుకున్నాం. తప్పకుండా ఆ శ్రీకాంతాచారి బలిదానం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఒక్కొక్కటిగా ముందుకు తీసుకుపోతున్నాడు. ఇలా ప్రజాపాలన ద్వారా మహిళలకు పెద్దపీట వేసినాం, రైతన్నలకు రుణమాఫీ చేసినాం, నిరుద్యోగులకు 54,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చినాం, ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోబోతున్నామంటే దీని వెనుక శ్రీకాంతాచారి బలిదానం ఉంది. కాకపోతే ఈ పొడిచేడి గ్రామం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఒక దిక్సూచిగా ఈ గ్రామంలో శ్రీకాంతాచారి పుట్టడం, ఈ గ్రామం పేరు ఉన్నటువంటి తెలంగాణలో ప్రతి పల్లెకు తెలిసే విధంగా ఉంది. ఈ 10 ఏళ్ల కాలంలో పోడుకుంటున్న శోక సముద్రంలో మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ శంకరమ్మ గాని వెంకటాచార్యని దరదీసి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గొప్ప మనసుతోటి ఎవరైతే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళ కోసం పెద్దపీట వేస్తుండు, తప్పకుండా ఈ గౌరవ ముఖ్యమంత్రి ఈ కుటుంబానికి శంకరమ్మకు వెంకటాచారికి న్యాయం చేపిస్తా అని చెప్పి నేను మాట ఇస్తూ ఇప్పుడు వీరేశ్వర కూడా ఫోన్ చేసిండు, తమ్మి నేను వస్తున్నా మీరు వాడిని అన్నాడు. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు మందల సామెలు కూడా రాత్రి కూడా పోదాం తమ్మి పొద్దున అన్నాడు. నేను కొంచెం అర్జెంట్ పని వల్ల పోలే కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీ కుటుంబానికి న్యాయం చేస్తుంది. మీ యొక్క కుటుంబం వల్ల ఇలా తెలంగాణ మలిదేశ ఉద్యమం ఉపెత్తున లేచి తెలంగాణ రావడంలో కీలక భూమిక పోషించినటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ గ్రామాన్ని ఈ
మోత్కూరు ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని తప్పకుండా అన్ని విధాల అభివృద్ధి దిశగా పయనించి ఈ గ్రామం తెలంగాణలో రోడ్ మోడల్ గా ఈ గ్రామంలో పుట్టిన బిడ్డ ఉద్యమానికి ఉపేక్షలు చేసే బిడ్డగా తప్పకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధిలో కూడా ముందుస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో శ్రీకాంతాచారి కుటుంబంతో పాటు ఈ గ్రామానికి అన్ని విధాల ఈ మండలం కానీ నియోజకవర్గం కూడా పేరు తెచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎవరో రాలేదని చెప్పి ఎవరో కానీ ఇవాళ ప్రజాపాలనలో కొంత అక్కడప్పుడు ఇబ్బందులు ఉన్నాయి. నేను కూడా లాస్ట్ నిమిషంలో 500 లేకపోతే 12 గంటల వరకు వచ్చేది. తప్పకుండా మీ కుటుంబాన్ని ఈ గ్రామాన్ని ఈ నియోజకాన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి పెద్ద స్థాయిలో ఉంచి అన్ని విధాల అభివృద్ధి అయ్యే విధంగా నా వంతు కృషి చేస్తారు. కాబట్టి మీరు బిడ్డను కోల్పోయిన తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలలో గుండెల్లో ఉండు మనిషి బతే 100 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు కానీ శ్రీకాంతాచారి భూమున్నంత వరకు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు ఒక ఆదర్శంగా ఉద్యమ నాయకుడిగా ప్రాణాలు కోల్పోయినా కానీ తెలంగాణలో ఇలా జీవించున్నట్టుగా ప్రతి మనసులో ఉండే శ్రీకాంతాచారి అంత గొప్ప నిర్ణయం ఎవరు కూడా తీసుకోరు. ఎవరైనా ఉంటే సొంత కుటుంబ లాభమో గ్రామ లాభమో నియోజక లాభమో కానీ ఆయన రాష్ట్రం కోసం బలి చేసుకున్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి శ్రీకాంతాచారి ఆయన 1000 ఏళ్ళున్నా ఇలా జీవించున్నట్టే ప్రతి గుండెల్లో చెప్పి దానికోసం మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద త్యాగాల కుటుంబంగా తెలంగాణలో పేరు తెచ్చుకున్నటువంటి శ్రీకాంతాచారి కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలుసు. ఎక్కడున్నా శ్రీకాంతాచారి తెలంగాణలో ప్రతి గుండెల్లో నిలిచిపోతారని చెప్పి 15వ వర్ధంతి సందర్భంగా అతనికి ఘనంగా నివాళులర్పిస్తూ ఇంకా చాలా మాట్లాడే విషయాలు ఉండే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జోహార్ శ్రీకాంతాచారికి, జోహార్ శ్రీకాంతాచారికి, అమర్ హర్ శ్రీకాంతాచారి. థ్యాంక్ యూ. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాల్లో 161, బొమ్మల రామారం 20, తుర్కపల్లి 22, రాజాపేట 14, యాదగిరిగుట్ట 28, ఆలేరులో 13, మోటకొండూరులో 8, గూండాలలో 17, ఆత్మకూరులో 19, ఇతర ప్రాంతాలు 20 మొత్తం 161 చెక్కులను పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలు కానీ 450 కోట్లు ఇస్తే మన గౌరవ ముఖ్యమంత్రి మన పేదల పక్షాన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఈ ఒక్క సంవత్సరంలో 830 కోట్లు ఇచ్చిండు. మనకు 830 కోట్లు తెలంగాణలో పేద బడుగు బలైన వర్గాలకు సీఎం రిలీఫ్ ఫండ్ లో ఎల్ఓసీల ద్వారా ఇచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి. మన యాదాద్రి భువనగిరి జిల్లాకు 13 కోట్లు వస్తే ఆలేరు నియోజకానికి అందులో 720 కోట్లు అంటే సగానికి ఎక్కువ మనమే తెచ్చుకున్నాం. ఇవాళ మళ్ళీ 180 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం, ఎల్ఓసీలు ఇస్తున్నాం. నిజంగా ఇది గొప్ప ప్రభుత్వం, మీ అందరి చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన నిర్వాహకు కొంతమంది టీఆర్ఎస్ బీజేపీ ఏమన్నారమ్మా, రుణమాఫీ కావాలన్నారు. ఇవాళ తెలంగాణలో 25 లక్షల మందికి 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన తెలంగాణకు 213 అంబులెన్స్ నిన్న కేటాయించిండు. ఏ పేదోడికి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి. వాటర్ హీటర్ పట్టుకుని విద్యుత్ షాక్ తో గృహిణి మృతి చెందిన సంఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమరబండ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమరబండ గ్రామంలో షేక్ నస్రీన్ భర్త మహమ్మద్ వీరికి 2 పిల్లలు. పిల్లల స్నానం కోసం వాటర్ హీటర్ తోటి నీటిని వేడి చేస్తున్న క్రమంలో షేక్ నస్రీన్ విద్యుత్ షాక్ తగిలింది. ఇక స్థానికులు గమనించి హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త మహమ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.
ఏమేం జరిగింది సార్ నాకు కొద్దిగా చెప్పు. ఎన్ని గంటలకమ్మా? కరెంట్ షాక్. చెప్పునా. मैं स्कूल से आते तो इधर देख. చెప్పు. स्कूल से आते तो वहीं बस उतरे घर को ढोला से आते हूँ खेलने तो क्या हुआ इधर? करंट शॉक लगे सब भी जल गया अब तो किसे बुला लगा है जाके तू? दादी को दादी बाहर निकाल को हीटर तो लगा के पानी बकेट है షాక్ లగి सब बता है ना షాకే తగిలింది హీటర్ పెట్టుంది నీళ్లు ఉన్నాయి కూడా బకెట్ లో హీటర్ పెట్టుంది అది మాత్రం చూడలేదు అసలు మనిషి కింద పడి ఉంటే హీటర్ స్విచ్ అయితే చూడలేదు మరి ఇంకా వేసి ఉంటే కష్టం అది అట్లా కాదు, అది ఇసి పెట్టిన తర్వాత కింద పడ్డది కదా, అప్పుడు తీసారు వాళ్ళు. తీసిరా? అప్పుడు చూశారు. ఇగో ఇప్పుడు తగిలిందని చూపిస్తారు అక్కడ. తర్వాత అయిపోయిన తర్వాత పెట్టి ఉంటారు. హీటర్ కరెంట్ హీటర్ పెడితే కరెంట్ షాక్ తగిలి చచ్చిపోయింది. ఎన్ని గంటలకమ్మా? ఎన్ని గంటలకి? 5 గంటలకా? రోజు పెడుతుంది అట్లా? ఎట్లా మర్చిపోయిందా? మర్చిపోలేదు, ఇంట్లోనే ఉంది. మరి ఎట్లా తగిలిందో ఏమో తెలియదు. పొద్దున పూట సాయంత్రం పూట ఇంట్లో ఉంటారు, మధ్యాహ్నం పూట ఎవరు ఇంట్లో ఉండరు. ఎవరు మేము తోటి చూడాలమే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సూర్యాపేట జిల్లా ఐడిఓసి సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి పాల్గొని సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలుపుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుండి తమ కాళ్ల మీద తాము జీవించే విధంగా నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకోవాలని, అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని, ప్రభుత్వం ఉద్యోగ భర్తీ ప్రక్రియలో భాగంగా చదువుకున్న దివ్యాంగులు గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఉద్యోగాలు సాధించాలని కలెక్టర్ కోరారు. సూర్యాపేట జిల్లాలో దివ్యాంగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది అని, కలెక్టరేట్ కార్యాలయాలకు వచ్చే దివ్యాంగులకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. దివ్యాంగులకు కలెక్టరేట్ లో అన్ని బ్లాక్లలో మూత్రశాలలు, మరుగుదొడ్లు త్వరలో నిర్మించడం జరుగుతుందని, గ్రీవెన్స్ డేకి వచ్చే దివ్యాంగులకు సహాయకుల ద్వారా వీల్ చైర్లు సమావేశ మందిరానికి తీసుకుని రావడం జరుగుతుందన్నారు. ఇక్కడ రావడం కలెక్టరేట్ ప్రాంగణంలో సూర్యాపేట జిల్లాలో ఈ అంతర్జాతీయ వికలాంగ దినోత్సవం అంటున్నారు, కానీ వికలాంగ అనలేము, దివ్యాంగ దినోత్సవం అని మనం పిలుస్తూ ఉన్నాం. ఎందుకంటే స్పెషల్ పవర్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్, స్పెషల్ నీడ్స్ ఉన్న వాళ్ళు మనం అందరూ ఒకే రకంగా ఉండదు. చేస్తూ ఉన్న వేళ్ళు కూడా ఒక రకంగా ఉన్నట్టే మనుషులు అందరూ ఒకే రకంగా ఎట్లా ఉంటారు. సరే, ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల మనకి కొంత తక్కువ కొంత ఎక్కువ ఉంటుంది, కానీ అంతకుముందు జేసీ గారు చెప్పినట్టు ఒకవేళ కనిపించకపోతే వేరే శక్తులు ఎక్కువ ఉంటాయి, అంటే వారికి వేరే సెన్సెస్ చాలా పవర్ఫుల్ ఉంటాయని చెప్తా ఉన్నారు. అది కూడా నేను చాలాసారి గమనించిన. సరే, ఆఫ్ కోర్స్ ఆ విషయాలు కాస్త మనం అర్థం చేసుకున్నా కూడా ప్రత్యేకంగా ఈరోజు మీరు ఇక్కడ అందరూ రావడం, ఈ దినోత్సవం దానికి సంబంధించి నేను వచ్చే ముందు కూడా చాలా విషయాలు మాట్లాడిందని నాకు చెప్పడం జరిగింది. కొన్ని కారణాల వల్ల వేరే ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్న వల్ల ప్రత్యేకంగా అందరూ చెప్పే మాట వినలేదు, కానీ నా తరఫున జేసీ గారు కానీ డిడబ్ల్యూ గారు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అన్ని విషయాలు నోట్ చేసుకున్నా నాకు తెలుసు. డిడబ్ల్యూ గారికి ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, వారు పెట్టిన ప్రతి రిక్వెస్ట్ మీరు ఫైల్ మీద పెట్టి నా దగ్గర తీసుకురావాలి. దాని నుంచి విడుదల వారీగా, దశ వారీగా త్వరగా పరిష్కారం అయితే, ఇమీడియట్ గా పరిష్కారం అయితే ఏమి, తర్వాత స్టెప్ వారీగా వేరే వేరే స్థాయిలో ఏదైనా అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నా, మిగతా విషయాలు ఉన్నా మనం స్టెప్ వారీగా ముందు పోతున్నాం.
ముందుగా చాలా మంది డైరెక్ట్ బండి తీసుకొని మీటింగ్. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, నేరేడుచర్ల మున్సిపల్ చైర్పర్సన్ ప్రకాష్ బాబు, హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కోతి సంపత్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రంగారావు, జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ తేజస్ మాట్లాడుతూ ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చక్కగా వివరించారని, కళాకారులు చేసిన ప్రదర్శన, తెలంగాణ నృత్య రూపకం, ప్రజాపాలన నాటకం, అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం అందరినీ ఆకట్టుకుందని తెలిపారు. కళా ప్రదర్శనల ద్వారా సామాజిక సందేశాలు ప్రజల హృదయాలకు చేరేలాగా చేశారని కలెక్టర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సత్యనారాయణ తెలుగు పండితుడు 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని రోడ్డు మీద చెప్పుతో చితకబాదారు బాలిక తల్లిదండ్రులు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాళ్ల పట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తించాలని ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించారు మంచిర్యాల డీఈఓ యాదయ్య. సదరు ఉపాధ్యాయుని సస్పెండ్ చేస్తున్నట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య వెల్లడించారు.
దేవరకొండ నియోజకవర్గ పిఏపల్లె మండలం మోడల్ స్కూల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి 7 విద్యార్థులు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా ఈ విషయం స్థానికులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సేవాలాల్ బంజారా సంఘ నాయకులు చందు నాయక్ తెలియజేయగానే హుటాహుటిన టీం సభ్యులతో వచ్చి విద్యార్థులను పరామర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకోవడం జరిగింది. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యను ప్రభుత్వ సంక్షోభంలోకి నెట్టడం జరిగిందని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 950 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 52 మంది విద్యార్థులు మరణించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ, బీజేపీ, సేవాలాల్ బంజారా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం పిఏపల్లి మండలం మోడల్ స్కూల్లో 7 విద్యార్థినులు ఈరోజు ఫుడ్ పాయిజన్ 7 ప్రభుత్వ హాస్పిటల్లో చేరడం జరిగింది. గత ప్రభుత్వం కూడా విద్యార్థులు కానీ వైద్య సర్వనాశనమైన విషయం తెలిసిందే. అయినా కూడా ఈ ప్రభుత్వం కూడా ఇవాళ రైతు ప్రభుత్వం అని చెప్పారు. కానీ ఎన్ని విధాలు వచ్చినా ఇక్కడ ఫుడ్ పాయిజన్ కానీ ఇక్కడ హైడ్రా విషయంలో కానీ అన్ని విషయాలుగా ప్రజలకు అన్ని విధాలుగా దారుణాలే జరుగుతూ ఉన్నాయి తప్ప ఏడా న్యాయం జరగడం లేదు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఎందుకు నిద్రపోతా ఉంది, ఇంకెప్పుడు మేల్కుంటుంది ఈ రేవంత్ రెడ్డి పాలన అనేది అర్థం కావడం లేదు. రోజు చూస్తూ ఉంటే అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి అక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మైనార్టీ ప్రతి హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయినా ఎందుకు ఇది లోనలోటారో పైన పట్టారో ఆయన చూస్తూ ఉన్నారు తప్ప అసలైన విషయం ఎందుకు బయట పెట్టడం లేదు. అయినా గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నెలల నుంచి ఉన్నా అక్కడ చింతపండు కానీ రైస్ కానీ అదే విధంగా మగ్గుతున్నా కూడా అదే రైస్ అన్నం పెట్టడం జరిగింది. కానీ ఆడ ఎవరైనా అధికారులు ఎమ్మెల్యేలు కానీ అక్కడ పర్యటించడానికి పోతే అప్పటికప్పుడు వేరే బియ్యం అడుగు తీసుకొచ్చి వండి మంచిగా పైన పటాలలాగా మంచి చూపిస్తారు. కానీ లోపల పోతే అన్ని లోనలోటారం ఉందనే విషయం అందరికీ తెలిసిన విషయం. ఎందుకు మాట్లాడడం లేదు? విద్యారంగం అలానే సర్వనాశనమైంది. విద్యారంగం సర్వనాశనం అయిపోయింది. ఇవాళ విద్యార్థుల ప్రాణాలతో చెలగాట పడుతున్న ప్రభుత్వాన్ని వెంటనే తిప్పే విధంగా జనసేన పార్టీ, సేవలాల బంజారా సంఘం ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ఇలాంటి విషయాలు మళ్ళీ జరిగితే మాత్రం మేము సచివాలయం ముట్టడిస్తామని చెప్పి జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో, సేవలాల బంజారా సంఘం ఆధ్వర్యంలో మేము ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి. జై తెలంగాణ, జై హింద్. అల్వాల్ శ్రీనివాస నగర్ కాలనీలో రోడ్ల పనులకు పరిశీలించారు కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి మరియు ప్రేమ్ కుమార్, నరేందర్ రెడ్డి, సుధా శివారాణి, చంద్రిక, అధికారులు, ఏఈ అభిషేక్, ఓక్ ఇన్స్పెక్టర్ రామారావు, వారి కాలనీ వాసులు పాల్గొన్నారు. అల్వాల్ మున్సిపల్ కార్యాలయం వద్ద కామ్రేడ్ బాలమల్లేష్ సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అల్వాల్ ఏఐటీయూసీ తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ అండ్ అవుట్ సోర్సింగ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రవిచంద్రన్, సిఎల్ యాదగిరి, మహేందర్, కౌసర్, తిరుపతి, నగేష్ రాజు, పద్మారావు, అశోక్, సంతోష్, చందు, సాగర్ పాల్గొన్నారు. ఒక కట్టే లేకపోతే ఇట్లా ఇవాళ మేమంతా నేను దాదాపు 19 సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమం వచ్చాను. ఇవాళ 58 సంవత్సరాల వయసు. ఆ రోజు ఈ రోజు కూడా ఏది ఆశించకుండా కార్మికుల పక్షాన్ని, కమ్యూనిస్ట్ పక్షాన్ని నిరంతర పోరాటం చేస్తాము. ఆ నేపథ్యంలో మా సోదరుడు అల్వాల్ పట్టణం కమిషన్ ఇక్కడ ఉన్న పట్టణ కార్మికుల సమస్యల మీద ఏఐటీసీ పోరాటం చేసి అల్వాల్లో పార్టీలో 2010 పూర్తిగా పార్టీలకు పూర్తి టైం కేటాయించిన నేపథ్యంలో
ఇది కూడా 10 నుంచి ఇప్పటిదాకా సికింద్రాబాద్ లో యేసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గాడ్ విజన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని సిఎస్ఐ వెస్లీ చర్చ్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా హరీష్ రావు పాల్గొన్నారు. శాంతి, ప్రేమ, కరుణ వంటి గుణాలతో సోదరాభావంతో మెలగాలి అని హరీష్ రావు సూచించారు. తెరాస ప్రభుత్వ హయాంలో క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకున్నామని, పేద క్రైస్తవులకు చీరలు పంపిణీ చేసేవాళ్లమని హరీష్ రావు తెలిపారు. తప్పకుండా ఉంటారు. డిసెంబర్ మాసం వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులందరూ సంతోషంగా ఉంటారు. ఇది చాలా అత్యంత పవిత్రమైనటువంటి మాసంగా క్రైస్తవులందరూ కూడా వారు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఈ నెలంతా కూడా అద్భుతంగా జరుపుకునేటువంటి గొప్ప పండగ క్రిస్మస్ పండగ. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం క్రిస్మస్ యేసు మహాప్రభు పుడితే 2000 సంవత్సరాల తర్వాత కూడా మనందరము ఆయనను ప్రార్థిస్తున్నాము. మనందరం యేసు ప్రభువులో మనం ఎక్కువగా మాట్లాడుకునేటువంటిది ఆయన ప్రేమ, దయాగుణం, కరుణ, క్షమాగుణం, శాంతి, ఇవన్నీ కూడా యేసు ప్రభువులో మనం నేర్చుకుంటూ ఉంటాం. అందరం కూడా ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ప్రతి మనిషిలో కూడా కావాల్సింది ప్రేమ, కరుణ, దయాగుణం అనేటువంటిది ప్రతి మనిషిలో కూడా ఉంటారు. అదే మనిషిని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్తుంది. ఉన్నతమైనటువంటి స్థానం అంటే సంపద ఉండడమో, పదవి ఉండడమో కాదు. మనిషి తన గుణగణాలతో చాలా ఉన్నతంగా జీవించేవాడే నిజంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి వాడు. నీ హోదాను బట్టి, నీ సంపదను బట్టి నీకు ఉన్నతనం రాదు. అది నీ గుణంను బట్టి వస్తుంది, నీ యొక్క నడవడికను బట్టి వస్తుంది, నీ మంచితనాన్ని బట్టి వస్తుంది అనేది యేసు ప్రభు మనందరికీ కూడా ఆయన బోధించడం జరిగింది. ఆయన క్షమాగుణం కూడా చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎవరైతే యేసు ప్రభువును పట్టించిన వారు ఉన్నారో, సిలువపై ఉన్నప్పుడు ఆయనని హేళన చేసిన వారు ఉన్నారు, ఎవరైతే సిలువ మీద ఆయనని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో వారందరినీ కూడా క్షమించమని ప్రార్థన చేసినటువంటి గొప్ప మహనీయుడు యేసు ప్రభు. ఆయన నుంచి అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో అలాంటి యేసు ప్రభు యొక్క జన్మదినం డిసెంబర్ 25వ తేదీన ఉంటుంది. మరి ప్రపంచమంతా కూడా ఈ నెలంతా కూడా మరి క్రిస్మస్ పండుగను జరుపుతూ ఉంటారు. ఈ నెలంతా కూడా జరుపుతారు. అసలు ప్రపంచంలో అతి ఎక్కువ మంది జరుపుకునేటువంటి పండుగ ఏదంటే అది క్రిస్మస్ పండుగ. సో ఈరోజు గాడ్స్ విజన్ ఆధ్వర్యంలో ఈ గొప్ప పండుగ జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీతో పాటు పాల్గొనడం. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మీ అందరూ కూడా తెలుసు, క్రిస్మస్ పండుగను అధికారికంగా జరిపిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. ఆయన హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా అందరినీ సమానంగా చూసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కేసీఆర్ గారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ క్రిస్మస్ పండుగను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ పండుగగా జరిపింది ఒకే ఒక్కరు, అది కేసీఆర్ గారు ప్రారంభించారు. బతుకమ్మ అయినా, దసరా అయినా, అది రంజాన్ అయినా, క్రిస్మస్ అయినా, గుడ్ ఫ్రైడే అయినా, అంటే అన్ని పండుగలను కూడా గౌరవించారు. బైబిల్ అయినా, అది ఖురాన్ అయినా, అది భగవద్గీత అయినా, మతాల మధ్య చిచ్చును, ప్రజల మధ్య చిచ్చును ప్రోత్సహించారు. భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా శాంతి, సామరస్యం గురించే చెప్తుంది. ప్రజలు ఐక్యంగా జీవించాలనే చెప్తుంది.
అందరూ కలిసిమెలిసి ఈ ప్రజలు ఇంకా ఉన్నతంగా జీవించాలి, ఉన్నత విలువలతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించాలనేటువంటిదే ఎవరైనా చెప్పేటువంటిది. అందువల్ల యేసు ప్రభువు గారి ఆయన సూక్తులు కానీ ఆయన మాటలు కానీ మనము వినడమే కాదు, నిజ జీవితంలో ఆచరించి ఇంకా ఉన్నతులుగా అందరూ కూడా ఎదగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తూ, మా మిత్రుడు సికిందర్ గారు భవిష్యత్తులో ఈ గాడ్స్ విజన్ ఆర్గనైజేషన్ ఇంకా బలోపేతం చేయడానికి కానీ, దీన్ని ఇంకా విస్తరించడానికి కానీ, క్రైస్తవుల అభివృద్ధి కోసం కూడా తప్పకుండా నేను వ్యక్తిగతంగా కానీ మా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని, అందరూ కూడా ఇంకా సంతోషంగా ఉండాలని మరొకసారి మనసారా ఆ యేసు ప్రభువును ప్రార్థిస్తూ, సో ఐ విష్ యు అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. తమ ప్రభుత్వంలో మాత్రమే అభివృద్ధి పరుగులు పెడుతుంటే ప్రతిపక్షాలు ఓరవలేకపోతున్నాయని శ్రీ గణేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో మారేడుపల్లె మల్టీపర్పస్ ఫంక్షన్ లో శానిటేషన్ సిబ్బందికి ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా వికలాంగులకు పలు రకాల పరికరాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్పొరేటర్ కొంతం దీపికాతో కలిసి పంపిణీ చేశారు. 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడడం లేదు అని శ్రీ గణేష్ అన్నారు. నమస్కారం. ఈరోజు మన మారేడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి వారికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన రోజు ఈరోజే 2023 డిసెంబర్ 3 తారీఖు నాడు వారందరి ఆశీర్వాదం. ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా రిటర్న్ బ్యాక్ టు సొసైటీ అనే విధంగా విజయోత్సవాలు జరుపుతూ, విజయోత్సవాలు అంటే జనరల్గా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము సంబరాలు కాదు, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సంతోషంగా ఉండాలనే ఈ సంబరాలు. అందులో భాగంగానే ఈరోజు పొద్దున్న స్పోర్ట్స్ మెన్స్ రన్ చేశారు. మేమంతా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మొహమ్మద్ సిరాజ్కి జాబ్ ఇవ్వడము, ఆయనకు స్థలం ఇవ్వడము, స్పోర్ట్స్ మెన్ని గుర్తించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నిక్కర్ జరీన్ గారు కూడా ఇచ్చారు. ఈరోజు బాక్సర్లు కూడా చాలామంది పాల్గొని రన్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి తర్వాత ఏంటంటే మన దేశం, రాష్ట్రం, మన ప్రాంతం ఎక్కడైనా కూడా క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ శానిటరీ డిపార్ట్మెంట్ చెందిన సిబ్బంది వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో వాళ్ళ ఆరోగ్యం బాగుంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే చెత్త చెదారం ఎక్కడైనా పడి ఉంటే దాని ద్వారా రోగాలను బారిన పడతారు. కాబట్టి అలా రోగాల బారిన పడకుండా వీళ్ళు కష్టపడితేనే సమాజం క్లీన్ అండ్ గ్రీన్తో పాటు ఆరోగ్యంగా ఉంటుందని, కాబట్టి వారి ఆరోగ్యాన్ని కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఈరోజు శానిటరీ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి హెల్త్ క్యాంపులు ఆర్గనైజ్ చేసి వాళ్ళకి చేయడం. అదే కాకుండా ఈరోజు
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా దివ్యాంగులని ఐడెంటిఫై చేసి సుమారు 202 మందిని ఇక్కడ ఈ డివిజన్లో ఐడెంటిఫై చేసి వాళ్ళకు వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, చౌకి సంబంధించిన మిషన్స్, ఇంకా మిగతా 19 మిషన్స్ ఏమేమైతే కావాలనో వాళ్ళకి స్టిక్స్ కావచ్చు, మిగతా అన్ని 19 రకాలు మనకు అవసరమైనని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫండ్ శాంక్షన్ చేసి సుమారు 18 లక్షల రూపాయల వారికి ఇక్కడ ఆ దివ్యాంగులకి పరికరాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రం మొత్తం ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో డెవలప్మెంట్ చేయాలి. మన రాష్ట్రాన్ని మన దేశంలో ఉన్న రాష్ట్రాలతో పోటీ కాదు, ప్రపంచంలో ఉన్న దేశాలతో పోటీ పడాలనే ఉద్దేశంతో 6 నిమిషం సంవత్సరం నాటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సంక్షేమం శ్రేయస్సు గురించి పాటుపడుతూ కష్టపడి ఈ సంవత్సరం అనేక డెవలప్మెంట్ చేసి అందులో భాగంగానే ఇక్కడ ఈ కార్యక్రమాలు అవుతుంది. ఈ విజయోత్సవం ఈ నాటి నుంచి 9 తారీఖు నాడు వరకు జరుగుతుంది. ఎన్నో నాటి నుంచి 10 సంవత్సరాల్లో సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టలే. 9 తారీఖు నాడు విగ్రహం కూడా పెట్టి యావత్ తెలంగాణ సమాజానికి అంకితం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఒక పక్కకు బీజేపీ వాళ్ళు, మరొక పక్కకు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిరని విజయోత్సవాలు చేసుకుంటారని అడుగుతున్నారు. వారు ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ దేశానికి ఏం చేసింది? స్వయాన మోదీ గారే 2014 ఎలక్షన్కు అనేక సార్లు ప్రతి ఒక్కరు పేదల ఖాతాలో 15 లక్షలు ఇస్తా అని చెప్పడం జరిగింది. ఎంతోమందికి జాబ్స్ ఇస్తా అన్నది. ఆయన ఇస్తా అని చెప్పిన జాబ్స్ కూడా అందులో ఇప్పటికీ 10% కూడా ఇవ్వలేదు. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మన రాష్ట్రంలో 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది. ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ చేసిన ఘనత కూడా మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున చేయలేదు. వీరు బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు ప్రజలు వాళ్ళని పరిపాలించడానికి అవకాశం ఇస్తే వాళ్ళు రాష్ట్రాన్ని అన్ని విధంగా దోచుకొని ఆర్థిక పరిస్థితిని చాలా గందరగోళం చేసి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ అప్పులకు మెత్తి కట్టడమే చాలా కష్టమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుంచి ఇచ్చిన మాటలన్నీ కట్టుబడి ఉండి ప్రతి ఒక్కరికి ఏదైతే గ్యారెంటీలు ఇచ్చిరో అవన్నీ అమలు చేస్తూ దాంతోపాటు రాష్ట్రాన్ని అన్ని విధాల డెవలప్మెంట్ చేస్తుంటే వీళ్ళకు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరై ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తుంటే తట్టుకోక ఓర్వక లేనిపోని నిందలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన మోసాలు, అవినీతులు వాళ్ళ లెక్కనే వేరే వాళ్ళు చేస్తారనుకోవడం వారి తప్పు. ఇప్పుడైనా వాళ్ళ ధోరణి మార్చుకోవాలి. వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ టర్మ్ ఎలక్షన్ అయిపోయినాక సెకండ్ టర్మ్ ఎలక్షన్కి వస్తాప్పుడు మాకు సమయం సరిపోలే, ఈ టర్ము బంగారు తెలంగాణ నిర్మాణం చేసడానికి మరొక అవకాశం ఇవ్వాలన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే బావా బొమ్మడిదులు రోజు ఒకటే తిరిగా ఓరుతుంటారు. ఏ పని ముట్టుకున్నా కూడా లొల్లి లొల్లి లొల్లి. వీళ్ళు చెయ్యని పనులు వీళ్ళు చేయలే కాబట్టి జనాలు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే హర్షిస్తున్నారు. కాబట్టి తట్టుకోలేక ఎక్కడ దగ్గర అవుతారని కాబట్టి నడుస్తున్న కొద్దీ కాళ్ళ కట్టెలు పెట్టే పని చేస్తున్నారు. ఎంత ఏం చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని అవగాహన ఉంది. వీళ్ళు 10 సంవత్సరాలనే ఇంత పెద్దగా పని చేయలే, కేవలం సంవత్సరంలోనో ఎంతో మార్పు తీసుకొచ్చిరని ప్రజలందరూ హర్షిస్తున్న సమయంలో మరొక పక్క పనికిరాని బీజేపీ వాళ్ళు ఏదో ఛార్జ్షీట్ అని విడుదల చేసి ఛార్జ్షీట్ అని వేస్తే కేంద్ర ప్రభుత్వం మీద వేయాలి. వాళ్ళు ఇచ్చిన హామీలు ఇన్ని సంవత్సరాలైనా నెరవేర్చలే, ఎవరు ఖాతాల డబ్బులు పడలే. కాబట్టి వారు అన్ని 11 సంవత్సరాలైనా కూడా చేయలేంది ఇలా సంవత్సరంలో ఎంతో చేసిరు కాబట్టి వారి మీద ఛార్జ్షీట్ ఇవ్వాలి. ఇక్కడ స్థానికంగా రాష్ట్ర ప్రెసిడెంట్ అయినందుకు బీజేపీ పార్టీ వారు స్థానిక బోర్డు ఎలక్షన్స్ కాల్ఫర్ చేయలేదు. వారి ప్రభుత్వమే మెర్జంటది, వాళ్ళ ప్రభుత్వమే గత సంవత్సరం మీ అందరికీ తెలుసు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ వాయిదా లెటర్ ఇచ్చి మన ప్రాంత ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా వారు డిఫెన్స్ మినిస్టర్ లెటర్ పెట్టి
అటు మెర్జ్ కానియలే, ఇటు ఎలక్షన్ రానియలే. వాళ్ళు సికింద్రాబాద్ మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటూనే సమాజం బాగుంటుంది అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి కింద 2,36,00,000 రూపాయల స్వయం ఉపాధి గ్రూపులకు రుణాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందజేశారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా మారేడుపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన మహిళా సంఘాల గ్రూపులకు మంజూరైన చెక్కులను అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళల సంఘాలకు రుణాలను మంజూరు చేస్తూ ప్రోత్సాహకాన్ని అందించడం జరుగుతుంది అని శ్రీ గణేష్ తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీల తీరుపై శ్రీ గణేష్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని, ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిన్న ఇక్కడనే మనకు జిహెచ్ఎంసీలో శానిటరీ సిబ్బందికి హెల్త్ క్యాంపులు, డిజేబుల్డ్ వారికి వాళ్ళకి పరికరాలు ఇవ్వడం జరిగింది. క్రీడాకారులు నిన్న రన్ చేయడం జరిగింది. నేడు మహిళలందరికీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తరఫు నుంచి 2,36,00,000 రూపాయలు వాళ్ళకి రుణాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇందిరా శక్తి కేంద్రాలుగా క్యాంటీన్సు, బ్యూటీ పార్లర్సు, కిరాణా షాపులు, ఇంకా మిగతా విషయాలు జనరల్ స్టోరు, ఇవన్నీ మిగతా ఐదు రకమైన షాప్స్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల రూపాయలు ప్రతి గ్రూప్కి ఇవ్వడం చాలా సంతోషకరమైన అని వ్యక్తమైందనేసి యావత్ మహిళలందరూ సంతోషిస్తున్నారు. ఎందుకంటే గతంలో 10 లక్షలే ఇచ్చేది, ఇప్పుడు 20 లక్షలు. గతంలో తీసుకున్న రుణాలు కూడా ఇంటికి అవసరాలకు వాడుకున్నాం, కానీ ఇప్పుడు వచ్చే రుణాలు బిజినెస్లు పెట్టుకుంటున్నాం. ఏదైతే గవర్నమెంట్ సంకల్పిస్తుందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ మహాలక్ష్మిలా గుర్తించి ప్రతి ఒక్క పథకం మహాలక్ష్మి పేరుతోటి అమలు చేస్తూ వీళ్ళకు బస్సులో ప్రయాణం ఉచితంగా కావచ్చు, 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం, సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం, అంతేకాకుండా వీళ్ళకు రుణాలు ఇచ్చి వ్యాపారవేత్తలు చేస్తే కుటుంబాలు బాగుంటుంది, కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే యావత్ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో మహిళలకి ఈరోజు ఇంత రుణాలు ఇచ్చి వాళ్ళని బిజినెస్ ఉమెన్ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యం. అందులో ఈరోజు వారు ఆశీర్వాదంతో వారికి సేవ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఇదే మాదిరిగా యావత్ తెలంగాణలో ఉన్న మహిళలందరూ ఆశీర్వాదం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అర్థం చేసుకున్నారు గత ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత చిన్న భిన్నం చేసింది. అలాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మళ్ళీ మిగతా డెవలప్మెంట్ కూడా చేస్తూ ముందుకు సాగుతున్న సందర్భంగా మిగతా పార్టీల వారు ఏదో నిందలు వేయాలని, ఏదో ఆరోపణలు చేయాలని, వీరు దగ్గర అవుతున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వంకి దగ్గర అవుతారని భయంతో, బాధతో, ఈర్ష్యతో బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేస్తున్నది ఏదైతే ఆరోపణలు, ఏదైతే నిందలు ఉన్నాయో అవన్నీ
మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ అర్థం చేసుకోర్రు. అందరు ఇవాళ చైతన్యపరులు, అందరు తెలివిపరులు. ఎన్ని అబద్ధాలు వేరే పార్టీ వాళ్ళు ఆడినా జరుగుతున్న సంక్షేమం అభివృద్ధిని హర్షిస్తూ ప్రజలందరూ ఆశీర్వాదం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పైన. మహేంద్ర హిల్స్ లోని బాలికల గురుకుల పాఠశాలలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేయడంతో పాటు అక్కడ అందుతున్న సదుపాయాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో భోజనంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది అని ప్రత్యేకంగా అధికారిని నియమించి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లుగా కలెక్టర్ అనుదీప్ తెలియజేశారు. భోజనం రుచిగా ఉంది, ఎటువంటి సందేహాలు అవసరం లేదు అని కావాలనే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. మీడియా మిత్రులకి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ గారికి, ప్రిన్సిపాల్ గారికి నమస్కారం తెలుపుతూ, ఈరోజు కలెక్టర్ గారు నేను ఈ గురుకుల పాఠశాలకు వచ్చి రెసిడెన్షియల్లో కిచెన్ ప్రొవిజన్స్ ఏదైతే రేషన్ సామాన్లు ఉన్నాయో, వెజిటేబుల్స్ ఉన్నాయో, కిచెన్ ఏ మాదిరిగా ఉంది, ఫుడ్ ఏ మాదిరిగా ఉందని చూడడం జరిగింది. స్వయాన నేనైతే స్వామి కాబట్టి నేను బయట తిరగలేను. కలెక్టర్ గారు ఇక్కడ టేస్ట్ చేశారు, కిచెన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడైతే ప్రొవిజన్ సామాన్లు ఉంటాయో అవన్నీ పప్పులు ఉప్పులు కానీ అన్నీ చెక్ చేసి దాని ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంది, దీన్ని స్టాక్ రిజిస్టర్ ఎప్పుడు వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నారు, అన్ని డీటెయిల్స్ క్షుణ్ణంగా పరిశీలించినాక చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రిన్సిపల్ గారు, మెయింటెనెన్స్, కలెక్టర్ గారు అధీనంలో ఇది బాగా బ్రహ్మాండంగా, ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. మేము ఎవరు స్టూడెంట్స్ తోటి ప్రతి ఒక్కరితో మాట్లాడితే దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. గతం కన్నా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు డైట్ ఛార్జెస్ పెంచిన తర్వాత అంతకుముందుకు చికెన్ కూడా ఒకటిసారి వచ్చేది, గుడ్డు కూడా వారానికి ఒకసారి అలా వచ్చేది. ఇప్పుడు అన్నీ పెంచి మంచి ఫ్రూట్స్, గుడ్లు కూడా ఎక్కువసారి ఇచ్చి, చికెన్ కూడా ఎక్కువసారి ఇచ్చి, ఎందుకంటే మేమందరము కూడా సమాజం బాగుండాలని, అందులో భాగంగా ఈ పిల్లలందరూ విద్యార్థులు ఎవరైనా కూడా బాగా చదువుకొని ఆరోగ్యంగా బాగుంటే, యాక్టివ్గా ఉంటేనే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో వీరే రేపటి భవిష్యత్తు కాబట్టి వీరందరూ బాగుండాలనేది ప్రతినిత్యం ఈ చెకింగ్ నడుస్తుంది. మీ అందరికీ తెలుసు, మొన్న మట్ఫోర్ట్ స్కూల్ కూడా వెళ్ళి చెక్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా వచ్చి చెక్ చేశాం. ఈ చెక్ చేసిన తర్వాత మాకు కొన్ని విషయాలు మా దృష్టికి కూడా వచ్చింది. ఇప్పుడు మీరు మొన్న లాస్ట్ వీక్లో కూడా కొంత బీఆర్ఎస్ వాళ్ళు అడావుడి చేస్తున్నారు, తొందరపాటుతోటి అడావుడి చేస్తున్నారు. ఎందుకని చూస్తే వాళ్ళే కావాలని చేపిస్తున్నారని కూడా చెప్తున్నారు. దాని మీద కూడా ఎంక్వైరీలు అవుతున్నాయి. ఎందుకు కొంతమంది పిల్లలకి ఇబ్బంది అయింది.
వారికి ఏ కారణంగా అయిందని తెలుసుకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వారు ఇక్కడ పిల్లలు చదువుకున్న వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ ఫుడ్ తిన్నా కూడా వీక్లీ 1-2 సార్లు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఏదో ఇచ్చిపోతే వాళ్ళు దాచిపెట్టుకొని దాని ఎక్స్పైరీ డేట్ అయినాక కూడా తినడంలో కూడా కొంచెం మిస్టేక్స్ అవుతుంది. కాబట్టి దాన్ని కూడా కాకుండా భవిష్యత్తులో ఏ విధంగా సిస్టమైజ్ చేస్తే బాగుంటుందో అది చేస్తూ ఇప్పుడు మామూలుగా ఫుడ్డే కాకుండా మిగతా హైజీనిక్ గురించి కూడా కలెక్టర్ గారు క్షుణ్ణంగా అందరికీ వివరించారు. వంట వాళ్ళు ఎలా ఉండాలి, ఈ పిల్లలు కూడా వాళ్ళ క్లీనినెస్ గురించి ఎలా ఉంటే మంచిది, భవిష్యత్తులో ఏమి ఇబ్బంది రాకుండా చూసుకోరు. కావున ఈరోజు స్వయాన కలెక్టర్ గారు వచ్చి ఇది పరిశీలించి వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చి భవిష్యత్తులో ఇంకా మేలయ్యే విధంగా చూడడానికి వచ్చినందుకు కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపు. నియోజకవర్గంలోని మహేంద్ర హిల్స్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు మరియు నేను ఇక్కడ పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది. దాంతోపాటుగా ప్రొవిజన్ స్టోరు, ఫుడ్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా స్టోర్ చేసే పద్ధతి, అవి రెగ్యులర్గా మెయింటెనెన్స్ రిజిస్టర్లో ఎట్లా రాస్తున్నారు ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని వారు కూడా స్కూల్స్ విజిట్ చేసి ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నారు. ఇవాళ వచ్చి చూసినప్పుడు కూడా మెయింటెనెన్స్ అన్నీ కూడా బాగా చేస్తున్నారు. ఇక్కడ ప్రిన్సిపల్ గారికి, సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ శానిటేషన్ అనేది పర్సనల్ హైజీన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలకి ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్, అదేవిధంగా కుక్స్ మెయింటైన్ చేయవలసిన హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ప్రొవిజన్స్, ఈ స్టోర్ ఐటమ్సే కాకుండా పర్సనల్ హైజీన్ కుక్స్ కానివ్వండి, మన కిచెన్లో పనిచేసే సిబ్బంది కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో వాటికి కూడా ఎప్పటికప్పుడు చేయాల్సిందిగా వారికి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఫుడ్ కూడా ఇక్కడ మేము మధ్యాహ్నం భోజనం పిల్లలతో కలిసి చేసినాము. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. సో ఇది నిరంతర ప్రక్రియ, ఏ ఒక్కరోజుతో అయ్యే పని కాదు ఇది. సో కాబట్టి ఎప్పటికప్పుడు చేయాల్సిందిగా ఇక్కడ ప్రిన్సిపల్ వారికి వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చినాం. దాంతోపాటుగా ఇక్కడ స్కూల్లో కొన్ని సివిల్ సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చాను. ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళని, తర్వాత కొన్నిటి దగ్గర కప్పు కొంచెం రిపేర్స్ అవసరం ఉందని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పిండ్రు. ఖచ్చితంగా వాటికి ఎన్ని నిధులు అయితే అవన్నీ ఎస్టిమేట్ చేసి వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపించి అవసరమైన నిధులు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వారి ఎమ్మెల్యే సిడిపి ఫండ్ నుంచి ఇస్తామని చెప్పేసి వారు చెప్పిండ్రు. వారి ఫండ్, అదేవిధంగా కొన్ని సిఎస్ఆర్ నిధులు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ఫండ్స్ తెప్పించి ఈ స్కూల్ని ఇంకా మెరుగ్గా చేసే విధంగా, ఈ 600+ స్టూడెంట్స్ ఉన్నారు వారందరికీ మెరుగైనటువంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే విధంగా ఈ సమస్యలు ఏవైతే వచ్చినాయో అవి కూడా పరిష్కారం చేసే దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఇప్పుడు వచ్చినాము అండ్ ఎగ్స్ ఇవాళ మెన్యూ ప్రకారంగా ఉందో ఆ మెన్యూవే పెట్టడం జరిగింది. పిల్లల్ని కూడా అడిగినాము. సో ఎక్కడన్నా కానీ ఇప్పుడు ఎగ్స్ ఏదైనా పర్టికులర్ సమస్య ఉంది అది చెప్తే ఆ పర్టికులర్ వాళ్ళకి స్పెషల్ ఆఫీసర్ కూడా వేయడం జరిగింది. హైదరాబాద్ జిల్లాలో 160 ఇన్స్టిట్యూషన్ స్కూల్స్ ఇట్లా ఉన్నాయి. దాంట్లో 82 మంది మనం స్పెషల్ ఆఫీసర్ చేసి ఎవ్రీ డే రిపోర్ట్ తెప్పించుకుంటున్నాం. కొన్నిటి దగ్గర శానిటేషన్ ఎక్కడైతే తక్కువ ఉందో అవన్నీ వాళ్ళకి HWS కూడా ఇమీడియట్గా వివరణ కోరినాము, చేసి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. ఖచ్చితంగా చేస్తాం.